కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించి రాట ముహూర్తం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఆర్ విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ తెలియజేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. ఆదివారం శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, టీడీపీ పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు నేమాని సత్యనారాయణ, శేఖర్ తదితరులు దసరా పండుగకు సంబంధించి రాట ముహూర్తం చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు వైభవంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు దసరా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు 9 రోజులు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీ రెడ్డి, గంగరాజు, ఈశ్వర్రావు, కనకరాజు, నేతి ప్రకాష్, ముత్యాల అనురాధ, బోరయ్య, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడకి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయడానికి నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుని రాట ముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన నగర శాసనసభ్యులు ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళ కుమారుడైనటువంటి మోహన్ వర్మ ఇక్కడికి రావడం, ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించడం జరిగింది. ఈవో గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు నవరాత్రులు 10 రోజులు కూడా దీదీప్యమానంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే నగర శాసనసభ్యులు పూర్తిగా సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది. కమిటీని కూడా వేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ 10 రోజులు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి దర్శన భాగ్యం, తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఏదైతే మన కాకినాడలో వెలిసినటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో రాబో దసరా పండుగని సందర్భించుకొని రాట ముహూర్తం చేయడం జరిగింది. ఏదైతే నవరాత్రి మహోత్సవం ఏదైతే ఉందో మన బాలత్రిపుర సుందరిలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. అటువంటి రాత మహోత్సవంలో నగర ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మా గుడి కమిటీ సభ్యులు కానీ మా టీడీపీ కార్యకర్తలు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఈ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరిగి ఇంకా మంచి జరగాలని కాకినాడకి కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఎన్నికలు ఉంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ గ్రంథి బాబ్జీ గారికి, మళ్ళీ ఇతర కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చే నెల 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో పగడ్బందీగా ముందస్తుగా ఏర్పాట్లు చేయమని మాకు స్థానిక శాసనసభ్యులు ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. ఆ యొక్క ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ సామాన్య భక్తులే మాకు వేయితులుగా ఇక్కడ దర్శన భాగ్యం కల్పించడానికి, ఎటువంటి విమర్శలకి, అదేవిధంగా ఎంతో పారదర్శకంగా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలకు గాను రాట ముహూర్తానికి చేసినటువంటి మన మోహన్ గారికి, అదేవిధంగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు గారికి, బచ్చిశేఖర్ గారికి, ఇతర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా టీడీపీ అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయం తరఫున తెలియజేసుకుంటూ